ఇవాళ నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సర్పై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు విపక్షాలు సిద్ధమయ్యాయి. ఎస్ఐఆర్పై డిసెంబర్ 19 వరకు సమావేశాలు కొనసాగనున్నాయి. ఓటర్ల జాబితా సవరణపై చర్చించాలని వాయిదా తీర్మానం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఎస్ఐఆర్ లోపభూయిష్టంగా నిర్వహిస్తున్నారని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, డిఎంకే సహా విపక్షాలు ఆరోపిస్తున్నాయి. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన అంశంపై కాంగ్రెస్ పార్టీ నిరసన వ్యక్తం చేసే అవకాశం ఉంది. ఎర్రకోట కార్ బాంబ్ పేలుడు ఘటన నేపథ్యంలో దేశ భద్రత, ఢిల్లీ వాయు కాలుష్యం అంశంపై చర్చకు కాంగ్రెస్ పట్టుబడుతోందని చెబుతున్నారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరించాలని ఎన్డీఏ ప్రభుత్వం విపక్షాలకు విజ్ఞప్తి చేసింది. నిబంధనల మేరకు చర్చకు సిద్ధమంటోంది ప్రభుత్వం. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో 13 బిల్లులను సభ ముందుకు తీసుకురానుంది ఎన్డీఏ సర్కార్. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఇస్తారు ఢిల్లీ నుంచి. వెంకటేష్, చెప్పండి, వాళ్ళ నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు చాలా అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. అయితే విపక్షాలు అనేక అంశాలని ముందుకు తెచ్చే యోచనలో ఉన్నట్టుగా చూస్తున్నాం మనం. సో వాటన్నిటిని అంగీకరించే అవకాశం ఉందా? నిబంధనల ప్రకారం చర్చకు ఓకే అంటున్నప్పటికీ ఏమేమి చర్చకు వచ్చే అవకాశం ఉంది? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? నేటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ప్రధానంగా ఈ సమావేశాల్లో ఎస్ఐఆర్ అంశం ప్రధానమైన ఎజెండాగా విపక్షాలకు మారబోతుంది. దాదాపు 12 రాష్ట్రాల్లో ప్రస్తుతం ఎస్ఐఆర్ కొనసాగుతుంది. సో ఈ ఎస్ఐఆర్ చాలా లోపభూయిష్టంగా ఉందనేది ప్రధానంగా విపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణ. అలాగే వర్క్ ప్రెజర్స్ తో చాలా మంది బిఎల్ఓస్ కూడా ఆత్మహత్య చేసుకుంటున్నారు. దీనికి అందరికీ కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం కారణమని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ఈ అంశం పైన వాయిదా తీర్మానంపై నోటీసు కాంగ్రెస్ పార్టీ ఎంపీ మాణిక్యం ఠాగూర్ కొద్దిసేపటి కిందటే లోక్సభలో ఆయన నోటీస్ ఇచ్చారు. సో దీనిపైన చర్చ చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ సహా విపక్షాలు, ఇటు తృణమూల్ కాంగ్రెస్ కానీ డిఎంకే వీరందరూ కూడా ఉభయ సభల్ని స్తంభింపజేసేటువంటి అవకాశం కనబడుతుంది. ఇంకోవైపు రాజ్యసభలో ఢిల్లీలో వాయు కాలుష్యం పైన చర్చ జరపాలని, అలాగే జీరో అవర్లు దీనికి సంబంధించినటువంటి అంశాన్ని కాంగ్రెస్ పార్టీ లేవనెత్తబోతుంది. సో ఈ ప్రధానంగా ఈ 2 అంశాలపైన కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసింది. వీటితో పాటు నిన్ననే మనం చూసాము, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పైన ఎఫ్ఐఆర్ నమోదైంది. క్రిమినల్ కాన్స్పిరసీకి పాల్పడి నేషనల్ హెరాల్డ్ ఆస్తులన్నిటిని కూడా వీరు కాజేశారని ప్రధానంగా ఆరోపణలు ఉన్నాయి. సో ఆ నేపథ్యంలో ఈ అంశం పైన కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి అవకాశం కనబడుతుంది. వీటితో పాటు ప్రధానంగా ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగినటువంటి కారు బాంబు పేలుడు నేపథ్యంలో దేశ భద్రత పైన కూడా చర్చ జరగాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. సో ప్రధానంగా ఈ అంశాలపైన ప్రభుత్వాన్ని నిలదీసేందుకు విపక్షాలన్నీ కూడా సిద్ధమవుతున్నాయి. ఇంకోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రధానంగా అన్నదాతల సమస్యలపైన ప్రధానంగా ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమవుతున్నాయి. మనం చూస్తున్న వరుసగా అరటి రైతులు కానీ, మామిడి రైతులు, పొగాకు రైతులు, అలాగే వరి వేసినటువంటి రైతులందరూ కూడా సరైనటువంటి గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నారు. అలాగే ఈ అంశంపైన ఇప్పటికే క్షేత్రస్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్షేత్రస్థాయిలో రైతులకు అండగా నిలబడ్డారు. సో ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని ఆయన నిన్ననే ఎంపీలకు ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి ఈ అంశాన్ని పార్లమెంట్ లో ప్రస్తావించేందుకు ఎంపీలందరూ కూడా సిద్ధమవుతున్నారు. హరి. All right, Venkatesh, thanks for the inputs.